క్షణికావేశంలో భార్యను చంపి అనంతరం భర్త ఉరివేసుకున్న సంఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో దూస రాజేశం అనే వ్యక్తి తన భార్య లక్ష్మిని ఇంట్లోని బెడ్రూమ్ లో బలమైన ఆయుధంతో మొహంపై కొట్టి చంపిన అనంతరం భర్త రాజేశం ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలాన్ని సిరిసిల్ల పోలీసులు పరిశీలించి కుటుంబ కలహాలతో భార్యను చంపిన అనంతరం భర్త రాజేశం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులిద్దరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు వేణు, కూతురు మౌనికకు వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ బీటెక్ చదువుతున్నాడు. 2 కిడ్నీలు చెడిపోవడంతో తన తండ్రి డయాలసిస్ చేయించుకుంటున్నాడని, గత 6 నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని కాలనీ వాసులు తెలిపారు. నాకు 2-3 నెలలు పని లేక నేను మరి అట్లనే మా డాడీకి అట్లనే కిడ్నీ ఖరాబ్ అయినాయి. కిడ్నీ ఖరాబ్ డయాలసిస్ అవుతున్నాయి. కిమ్స్ హాస్పిటల్కి పోయినాము. కిమ్స్ హాస్పిటల్కి పోయి చూసుకున్నాం, చెకప్ చేసుకుంటున్నాం. మేము చెకప్ వేసుకున్నాక వచ్చినాం. ఇక ఈయన ఇక్కడిని ఇక అంత అయిపోయింది. ఇక్కడ మొన్న టెస్టులు వేసి ఇక్కడ చేసి టెస్టులు వేసిళ్ళు అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం అనుకున్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు వేయించినాం. అదేంటిది డయాలసిస్ 2 సార్లు వేయించినాం. చేయించినాక నిన్న ఏమైందో నిన్న సాటర్డే నైట్ చేయించుకుని బారకు వేయండు, 12కి వేయండు. మొన్న సాటర్డే నైట్ మా అబ్బుల్లో 5కి వచ్చిండు, పండుకున్నాడు. షార్ట్ అన్నాడు. అన్నాక మంచిగా తిన్నాడు, చేసిండు, పండుకున్నాడు. మళ్ళీ 5 తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ నేను మాట్లాడి పోయినా మా దేవుని చేసుకున్నాక నాకు వచ్చి తెల్లరా చదువుకి మా అమ్మ చంపేయడం, మా డాడీ చచ్చిపోయాడు.